A to Z Civil Works. Learn everything. Hi friends, welcome to A to Z Civil Work YouTube channel. Today మళ్ళీ మనకు కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే కామెంట్స్ చాలా మంది వస్తుంది ఏమనంటే ప్లైవుడ్ సెంటరింగ్ గురించి చెప్పండి అన్న అని చెప్పేసి. మనకు నియర్ బైలో మన ఏరియా ప్లైవుడ్ సెంటరింగ్ చేస్తున్న సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఇల్లు చూపిస్తాము, కెమెరా ఎంత చూపించండి. ప్లైవుడ్ సెంటరింగ్ వరకు తీసి మొత్తం విప్పేశారు. ఇక్కడ ప్లైవుడ్ సెంటరింగ్ కూడా ఇది కూడా చూపించండి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది సో సార్ను మనం అడిగి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ప్లైవుడ్ సెంటరింగ్ వర్క్ మన దగ్గర ఎంత ప్లేస్లో పడుతున్నాం సార్? ఇది 100 గజాల్లో పడుతున్నామా? ఎంత అవుతుందండి దీనికి కన్స్ట్రక్షన్ కాస్ట్? 20 లక్షలు అయిపోతుందా? చాలా తక్కువ కదా. ఎన్ని ఫ్లోర్లు సార్ ఇది? ఒక ఫ్లోర్ 20 మొత్తం. అంటే ఇందులో ఇప్పుడు ఇందులో మన ఎలక్ట్రికల్ వర్క్ ఇలాంటి ప్లంబింగ్ ఇవన్నీ ఇందులో జాయింట్ చేస్తారా లేకపోతే ఇట్లా జాయిన్ చేస్తారా? మీరు అప్డేట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నాకు తెలియదు, మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియదు సరిగ్గా. ఓకే, ఓపెన్ చేస్తారు సార్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైపులు వచ్చేసింది. ఓకే ఓకే, ఇది సేఫ్టీగా ఇది పెట్టారండి, థర్మాకోల్ షీట్ పెట్టారు. మరి దీనికి స్విచ్లు ఇవన్నీ ఎలా సార్? దీనికి ఇది కూడా అలాగే. బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? మరి ఇట్లా మరి బోర్డ్స్ ఇట్లా కవర్ అయిపోయింది కదా సార్, మరి ఎట్లా ఓపెన్ చేస్తారా? మరి డ్రైనేజ్కు సంబంధించి మళ్ళీ మనకు ఇది ట్యాప్ ఇవి ఉంటాయి కదా సార్, మన ప్లంబింగ్ ఇది గాడి కొడతారా? అంటే ఇది అయిపోయిన తర్వాత గాడి కొడతారా? ముందే కొట్టరా? ముందే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎట్లయితే ఆటోమేటిక్గా చేస్తారో అలా చేయరా? ముందర చేయరా? అది విండోస్ పెడతారా? ఓకే సరే సార్, పైనకి వెళ్దాం రండి ఫ్రెండ్స్, చూపిద్దాం రండి. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ప్లైవుడ్ సెంటరింగ్ గురించి సార్తో మనం కంప్లీట్గా ఇంకా డిస్కస్ చేద్దాం. పైన కూడా స్లాబ్ ఉంది, అది కూడా మాట్లాడదాము. సార్ మొత్తం ప్లైవుడ్ అంటే దీనికి ఇటుకనే వాడలేదు కదా మనం, మెట్లకు కూడాను? మెట్లకు కూడా కంకరేనా? ఇటుకేం వాడలేదా? మొత్తం జాకెట్ సెంటరింగే వాడినట్టున్నారు కదా సార్. సార్ మీకు ఇదేంటి లెఫ్ట్ ఏరియానా? చూడండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ ఏరియా. లిఫ్ట్ కూడా కాంక్రీట్ వాడు. లిఫ్ట్ కూడా కాంక్రీట్ వాడతా. సార్ ఇది రాడ్ ఎంత ఎంఎం వేసారు సార్ దీంట్లో? దాంట్లో 8 mm రాడ్లు వేసి కాంక్రీట్ 8 mm రాడ్స్ వేసారా? ఓకే, ఇవంతా 8 mm రాడ్స్. మరి బీమ్లకు 16-20 అట్లా వేసారా? ఓకే, ఇది రూమ్సా సార్ ఇవి? చుట్టూ వాల్ పెట్టి మరి ఇప్పుడు మీరు ముందే దీనికి చేసేది ఉంటుంది కదా సార్? ఇప్పుడు దీనికి ముందే మామూలుగా రూమ్ లెక్కనే చేసేది ఉంటుంది కదా ఆటోమేటిక్గా? అది ఇంకా డిసైడ్ అయినాక రూమా లేకపోతే హాల్. ఓకే, దీనికి ముందే మనం ఆటోమేటిక్గా చేసి ఉంటే బాగుండేదేమో అని నా ఒపీనియన్. రూమ్స్ ఇప్పుడు ఏంటి, ఇది కంప్లీట్ కమర్షియల్ అయితే కమర్షియల్ కోసం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జాకీ పెట్టరు, దీనికి స్లాబ్కి మాత్రం జాకీ పెట్టరు, సైడ్స్ మొత్తము ప్లైవుడ్తో చేశారు. ఇదిగోండి ప్లైవుడ్ మొత్తం ఇదంతా విప్పేసిండ్రు. సార్ ఇది ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ యూజ్ చేయాలనుకుంటారు కదా? చేస్తారా? 2 times 3 times 5 times చేసుకోవచ్చా? ఓకే ఓకే, అంటే ప్లైవుడ్ వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అండి. వీలైతే ప్లైవుడ్ కూడా తీసుకోండి, సార్ మనకు చెప్తున్నారు కాబట్టి. సార్ సేమ్ ప్లాన్ ఉందా సార్ మొత్తం ఇదంతా? సార్ ఎన్ని రోజులు అయింది సార్ అసలు మనకి ఇది వేసి? ఈ స్లాబ్ ఇది ఎన్ని రోజులకి ఇస్తారు? సైడ్కు 15 రోజులకి ఇస్తారు కదా ఈ ప్లైవుడ్?
గోడలు పెట్టింది 3 రోజులు చేయొచ్చా? స్లాబ్లో అయితే 15. ఓకే, గోడలు 3 రోజులు. గోడలకు ఎన్ని రోజులు వర్క్ పడుతుంది అంటే వీళ్ళు గోడలు స్టార్ట్ చేసి అయిపోయేంత వరకు? చెక్క కాలంలో కొంచెం లేట్ అవుతుందండి ప్లైవుడ్. ఓకే, గోడలు అయితే ఒకే రోజు మిషన్ పెట్టి కలిపేసుకోండి. మిషన్ తోటి కలిపి కాంక్రీట్ మిషన్ వాడుతున్నారా లేకపోతే మామూలుగా ఇసుక కంకర? ఇసుక కంకర ఇయ్యే. మామూలుగానే కాంక్రీట్ ఏం వాడట్లేదు అయితే. మేము మిల్లర్ వస్తుంది కదా, మిల్లర్తో కలిపి పైకి ఆ మిల్లర్ కాదు, రెడీమిక్స్ మిల్లర్ రెడీమిక్స్ చేయట్లేదు కదా. ఓకే, మనం సొంతంగా ఇసుక ముక్క కలిపి ఇసుక సిమెంట్. సార్ ఇప్పుడు సిమెంట్ ఏది వాడుతున్నాం మనం? ఆల్ట్రాటెక్ వాడుతుందా? ఓకే, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఆల్ట్రాటెక్. చాలా మంది ఇప్పుడు మీరు ఎవరు అడిగినా ఆల్ట్రాటెక్ కట్టుబడికి అంటే సెకండ్ ఏదో ప్రియా, అంబుజా, భీమా ఇలాంటి సిమెంట్స్, భారత్ ఇలాంటివి చెప్తారు, కానీ మొత్తం అయితే ఆల్ట్రాటెక్ చెప్తారు స్లాబ్లకి, వాటికి, భీమ్లకి. సో సార్ ఇప్పుడైతే మనకు ట్రబుల్ ఏమైనా ఇస్తున్నారా? వర్కర్స్ వీళ్ళతో ఏమైనా షార్టేజ్ ఉందా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఏముంటుందండి, మన కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటాం. అదే కాంట్రాక్టరే షార్టేజ్ చేస్తుండ్రు. రెండు టైం ఇన్ టైంలో ఇస్తుండా, అవుట్ టైంలో ఇస్తుండా? టైం ఇస్తుండా? మనకి కరెక్ట్గానే పని చేస్తున్నారు. అంటే మనకు అగ్రిమెంట్లో 3 months 5 months ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? నెలకు ఒక ఫ్లోర్ వేస్తామని చెప్పారు. నెలకు ఒక ఫ్లోరా? ఓకే, ఇప్పుడు 2 అయినాయి కదా, ఇంకోటి ఉందా? ఇంకోటి ఎప్పుడు సార్? ఈ మంత్ అయినాయా? అది ఇప్పుడు అతను ఊరికి వెళ్ళాడు, దానివల్ల రేపు మే అయిపోతే జూన్ ఇంకా ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది? ఇంకా ఇంకానన్నా? ఓకే, రాండి ఫ్రెండ్స్, పైన చూపిద్దాం. పైన ఎట్లుందో, ఎంటీగా ఉంది కదా, అది ఎట్లుందో చూపిద్దాము. సార్ ఇది హైట్ ఎంత తీసుకున్నారు? ఇట్లా మెట్లు 5.5 తీసుకున్నారు మెట్ల హైట్. కంఫర్టబుల్గానే ఉంది కదా సార్ ఇది? కొంచెం అంటే మీరు కమర్షియల్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎక్కేది ఉంటుంది. లిఫ్ట్ ఏరియా కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనుకోండి. ఈసారి ఇది మధ్యలో ఇవి ఎందుకు ఇట్లా హోల్స్ పెట్టారు? చెక్క పెడతారు కదండి, ఈదరి ఆదరి ప్లైవుడ్, దాన్ని బిగింపు కోసం ఇది పెట్టేసి నట్లేసి బిగించారు. బిగింపు కోసమే. ఇది ఇప్పుడు మరి తీసారు కదా, మొత్తం హోల్ కనిపిస్తుంది. ఇది తీస్తారు, ఈ వచ్చి ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ చేస్తారా? ఓకే, చేసి ప్లాస్టింగ్ 8 mm రాడ్ వాడిండ్రు, స్లాబ్ లెక్కనే. రాండి ఫ్రెండ్స్, పైకి రండి సార్. మరి ఇది దీనిలో సార్ మళ్ళీ అంటే దీని నుండి మళ్ళీ దీనిగా చెక్క పెడతారండి, అది ఇది చెక్క పెట్టేస్తారు. దీనికా? ఇట్లా 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 వస్తాయి, ఇది లోపల వస్తుంది. ఓకే, ఈ సోలు పైకంట వస్తాయి, ఏ సోలు వస్తాయి. చెక్క ఆదరి ఇదరి పెడతారు. ఇప్పుడు మీరు ఇందాక పైపులు అడిగారు కదా, ఆ పైప్ పెట్టి అటు ఇటు సపోర్ట్ బోల్డెస్ బిగించారు సార్. ఇప్పుడు ఇది 4 ఇంచులు, అటు వచ్చి 6 ఇంచులు, 9 ఇంచుల మధ్యలో గ్యాప్ లో ఉంది. ఇది ఇది అడుగండి, అడుగు పెట్టారా? ఓకే, ఇది 4. ఇది 4 ఇంచులు వాళ్ళు వస్తుంది. ఓకే, అటు 6 ఇంచులు చుట్టూ, అటు 6 ఇంచులు వాళ్ళు. ఓకే, రాండి ఫ్రెండ్స్, పైన చూద్దాము. స్టీల్ ఎట్లా పెట్టినో చూద్దాము. నమస్తే అండి, లేదా యూట్యూబ్ చేస్తున్నారు సార్ ఇది ఎంత? 20 mm రాడా ఇది? అవునండి, 20 mm రాడు, 60 mm తర్వాత మధ్యలో 20 mm సైడ్కి వేసారు, మధ్యలోనేమో రెండింటికి 16 వేసిండ్రు, మళ్ళీ ఇక్కడ 20 mm వేసిండ్రు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉంది అసలు ఇది. నేను ఊపిన ఊగట్లేదు. సో రండి సార్, ఇటు రండి సార్, పైకి రండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అక్కడ నుండి ఇది ఇక్కడ ఇది చూపియండి, మళ్ళీ పైనకి మెట్లకు కదా సార్ ఇది. ఎంత 12 mm సార్ ఇది? 12 mm దాటితోటి పైన మెట్లకి వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ వర్క్లు చూడండి, ఇది ఆటోమేటిక్ ఇట్లా వేసేస్తారు కదా సార్. అంటే ఇక్కడ నుండే మనకు అదంతా పై ఫ్లోర్కి పైకి అట్లా వెళ్ళిపోతే మీరు చూసారు కదా, అట్లా లోపల. అవును, ఓకే ఓకే, స్లాబ్లో పైకి స్లాబ్లోనే ఉంటుంది. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మన ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇకపైన రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాగా ఎడ్యుకేట్ అవ్వండి, 10 మందిని ఎడ్యుకేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.